నమస్కారం. రైట్ వే న్యూస్కు స్వాగతం. అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సోషల్ మీడియాలో కూడా వస్తూ హల్చల్ చేస్తున్న వ్యక్తి. సనాతన ధర్మం కోసం నేను పోరాడుతున్నానని మీడియాలో వస్తూ చెప్తూ అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్తున్నాడు. అనేక గుళ్ళకి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకున్నాడు. అయినా పర్వాలేదు, తప్పేం కాదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటో ముందు ఒకసారి వింటే ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకసారి వినండి. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందూగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి, మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహాన్ని వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు గీజ్యాంగాలు చెప్పడం. చూశారుగా, విన్నారుగా. అతను పిచ్చి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో మనకు అర్థమైపోతుంది. పిచ్చి అనుకుందామా, మతోన్మాదం అనుకున్నామా, లేక ఇతని వెనక ఎవరైనా ఉండి ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఈ దేశం అంటే మామూలు విషయం కాదు. ఇది సెక్యులర్ కంట్రీ. మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలా రాశారు. కులాతీత, మతాతీత, లౌకిక ప్రజాస్వామ్య దేశం ఈ దేశం. శాంతియుత దేశం ఈ దేశం. ఇలాంటి ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని, రెచ్చగొట్టాలని, గొడవలు సృష్టించాలని, హింసను ప్రేరేపిస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల ఆట కట్టించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసులు వెంటనే అరెస్టు చేయాలి. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు అనేవాళ్ళు ఉండకూడదని, నేను మాటల మనిషిని కాదు చేతల మనిషినని పెద్ద కత్తి కూడా, ఒక ఖడ్గాన్ని కూడా చూపించి ఊచకోత కోస్తాను అని అంటున్నాడు. అంటే ఎంత ధైర్యం కావాలండి ఈ దేశంలో? ఆ మాటలు అనొచ్చా? ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క మేధావి, మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, విలువలు తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించాలి. పోలీసులు కూడా వెంటనే ఈ అఘోరిని అరెస్టు చేసి ఇంకా రెండోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి రైట్ వే న్యూస్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.